అందరికీ నమస్తే. రీసెంట్‌గా ఒక 2 డేస్ బ్యాక్ మా బాబు బర్త్‌డే వచ్చింది. నేను ప్రతి ఇయర్ నేను రొటీన్‌గా అంటే పాయసము, వడలు ఇలా స్వీట్స్, పొంగల్ ఇలా చేసేదాన్ని. కానీ ఈ ఇయర్ కొత్తగా ఏదైనా చేద్దామని ఆలోచిస్తుండగా ఏం చేద్దామని కిచెన్‌లో రవ్వ అయితే కనిపించేసింది. ఓకే, ఈ ఇయర్ రవ్వ లడ్డు చేసేద్దామని అనుకున్నాను. ముందుగా అయితే రవ్వ లడ్డుకి 1/2 కిలో రవ్వ అయితే తీసేసుకున్నానండి. చూసారు కదా, 1/2 కిలో రవ్వ అయితే తీసేసుకున్నాను. 1/2 కిలో రవ్వకి 1/2 కిలో షుగర్ అనేది తీసేసుకోవాలి. మనము ఇలా పక్కా కొలతలతో మనము రవ్వ లడ్డు అనేది చేసుకుంటే మంచి జ్యూసీగా టేస్టీగా అనేది రవ్వ లడ్డు మనకు రావడం జరుగుతుంది. 1/2 కిలో రవ్వకి 1/2 కిలో మనం షుగర్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనము ముఖ్యంగా రవ్వ లడ్డుకి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ అయితే ఈ కాజు కిస్మిస్ అనేది పక్కా కావాలి మనకు. ఇవి వేస్తేనే మనకు రవ్వ లడ్డు అనేది ఇంకా మంచి టేస్టీగా బాగుంటుంది అనమాట. ఇవి కిస్మిస్ కాజుస్ అనేది మనము తీసుకోవాలి రవ్వ లడ్డుకి. చూసాం కదా, 1/2 కిలో తీసుకున్నాం కాబట్టి 1/2 కిలోకి మనము ఈ ఒక 100 గ్రామ్స్ రెండు కలిపి ఒక 100 గ్రామ్స్ ఉండేటట్లు తీసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక 4-5 ఎలాచీలు, 4-5 యాలకులు అనేది మనము ఇలాగా దంచి పెట్టుకోవాలన్నమాట. కచ్చాపచ్చిగా దంచి పెట్టుకోవాలి పౌడర్గా. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనకు ముఖ్యంగా కావాల్సిన ఇంకోటి నెయ్యి అనేది కావాలండి. పక్కా ఈ నెయ్యి అనేది మనకు రవ్వ లడ్డులో ఎక్కువగా నెయ్యి క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటే మనకు మంచి జ్యూసీగా వస్తుంది అనమాట. రవ్వ లడ్డు మంచి టేస్టీగా కూడా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పి పక్కా మనకు ఈ కాజు కిస్మిస్ నెయ్యి అనేది ఎక్కువ క్వాంటిటీ ఉండాలి. నెక్స్ట్ అయితే మనము కాచి చల్లార్చి పెట్టుకున్న పాలైతే ఒక గ్లాస్ అయితే తీసి పెట్టేసుకోవాలి పక్కన. వేడి పాలు అయితే పోసుకోకూడదండి. కాచి చల్లార్చిన పాలని ఒక గ్లాస్ అయితే తీసుకోవాలి మనము. చూసారు కదా, ఇలా ఒక గ్లాస్ తీసుకున్నాము. నెక్స్ట్ అయితే స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాము. ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాము. ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ కడాయి బాగా హీట్ అయ్యేలా చూసుకున్నాం అనమాట. ఈ కడాయి బాగా హీట్ అవుతుంది. చూడండి, కడాయి హీట్ అయిపోయింది. ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న 1/2 కిలో రవ్వ అనేది మనము ఈ కడాయిలు అనేది వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మనము ఈ రవ్వను అనేది మనము వేయించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే పెట్టి మనము వేయించుకోవాలి. లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే రవ్వ అనేది మాడిపోతుంది, టేస్ట్ అనేది మారిపోతుంది అన్నమాట మనకు రవ్వ లడ్డుకి. లో ఫ్లేమ్లో పెట్టి అడుగంటకుండా గరిటెతో బాగా అటు ఇటు కలుపుతూ మనము గరిటెతో వేయించుకోవాలన్నమాట. ఉండలు ఏమీ లేకుండా రవ్వలో ఇలాగ గరిటెతో మనము కలుపుకోవాలి. గరిటెతో అట్లా ఇలాగా వేయించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనము చూడండి, ఈ రవ్వ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా మనం లో ఫ్లేమ్లో పెట్టి మనము వేయించుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక 2-3 స్పూన్స్ నెయ్యి అయితే మనము యాడ్ చేసుకోవాలి రవ్వలో. చూడండి, నెయ్యి క్వాంటిటీ ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పాను కదా. ఇప్పుడు ఈ వేయించుకునేటప్పుడు ఈ రవ్వ అనేది మనము రవ్వలో ఒక 3 స్పూన్స్ నెయ్యి అనేది వేసి ఈ నెయ్యి రవ్వలో బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లో పెట్టి గరిటెతో మళ్ళీ మనం అంతా కలుపుకోవాలన్నమాట. మంచి స్మెల్ అనేది వచ్చే వరకు మనము ఈ నెయ్యి అనేది రవ్వలో కలిసిపోయి మంచి స్మెల్ వస్తుందన్నమాట. అప్పుడు వచ్చే వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టి గరిటెతో బాగా వేయించేసుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది, దగ్గర పడిపోయింది. చూసారు కదా మీరే, గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. మరీ వేయించుకోకూడదు, మరీ వేయించుకున్నా బాగుండదు. నేనైతే వేయించేసుకున్నాను, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. వేయించి పెట్టుకున్న రవ్వ అయితే ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాను. కాసేపు ఆరేలా చూసుకోవాలన్నమాట. మనం ఈ రవ్వని వేడిగా ఉంటే ఉంటలు కడుతుందండి. నేనైతే వేయించిన రవ్వ అయితే ప్లేట్లో తీసేసుకున్నాను. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఏం కావాలనేది స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాం. నెక్స్ట్ అయితే మళ్ళీ ఒక కడాయి అయితే పెట్టేసుకున్నామండి. కడాయి అయితే పెట్టేసుకున్నాము, హీట్ అయిపోతుంది కడాయి. ఇప్పుడు మనం నెయ్యి అయితే కడాయిలో వేసేసుకుందాము.
చూసారు కదా, నెయ్యి మనం ఎంత క్వాంటిటీ వేసుకుంటే రవ్వ లడ్డుకి అంత మంచిగా అంత జ్యూసీగా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. నేనైతే నెయ్యి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనము చూడండి బాగా కొంచెం హీట్ అయ్యే వరకు మనం చూసుకోవాలి. నెయ్యి అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనము తీసి పెట్టుకున్నాం కదా పక్కన, హీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం తీసి పెట్టుకున్న కాజు కిస్మిస్ అయితే ఈ నెయ్యిలో అయితే వేసేసుకోవాలి. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనము ఇవి వేయించుకోవాలి అనమాట. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నామంటే ఇవి త్వరగా కలర్ అనేది మారిపోతుంది అనమాట, అంటే వేగిపోతాయి కానీ లోపల అనేది సరిగా వేగవన్నమాట. అందుకని లో ఫ్లేమ్లో పెడితే అంతా బాగా వేగుతాయి అనమాట. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ లైట్ గోల్డెన్ కలర్కి వచ్చేస్తాయి. ఇప్పుడు మనము ఈ నెయ్యిలో మనం వేయించుకున్నాం కదా, ఈ నెయ్యితో పాటు ఈ కిస్మిస్ ఈ కాజూస్ అన్నీ కలిపి మనము పక్కన తీసి పెట్టుకున్నాము కదా ప్లేట్లో రవ్వ, ఆ రవ్వలో ఈ నెయ్యితో పాటు ఈ కాజు కిస్మిస్ అనేది ఇట్లాగే నెయ్యితో పాటు మనం ఈ రవ్వలో అనేది వేసేసుకోవాలి. ఆ నెయ్యితో పాటు చూసారు కదా, ఇట్లాగా పోసేసుకోవాలన్నమాట, వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకున్నాము. చూడండి బాగా వేగిపోయాయి, మంచి కలర్ గోల్డెన్ కలర్ లెక్క అయితే వచ్చేస్తాయి. ఇవి కూడా లైట్గా ఆరేలాగా మనము కొద్దిసేపు ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి రవ్వలు అయితే వేసేసుకున్నాము. నెక్స్ట్ అయితే తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి అయితే వేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటారనమాట. పచ్చి కొబ్బరి వేసుకుంటే మాత్రం మనం రవ్వ వేయించేటప్పుడు వేసుకోవాలన్నమాట, పచ్చి కొబ్బరి కాబట్టి. నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇట్లా రవ్వలో వేసేసాను. నెక్స్ట్ అయితే దంచి పెట్టుకున్న యాలకుల పౌడర్ అయితే వేసేసాను. ఇప్పుడు మనము షుగర్ అయితే తీసుకున్నాం కదా, 1/2 కిలో షుగర్, 1/2 కిలో రవ్వకి 1/2 కిలో షుగర్ అయితే తీసుకున్నాము. ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని షుగర్ అనేది నేను ఈ మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు మనము లైట్గా పౌడర్ అయితే పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు షుగర్ని మనము మిక్సీ పట్టేసుకున్నామంటే పౌడర్ మంచిగా ఇట్లా పౌడర్ అయిపోతుంది అనమాట. షుగర్ అనేది యాడ్ చేస్తే సరిగా కరగదండి, టేస్ట్ అనేది తీపి అనేది మనకు సరిగా తెలియదు అనమాట. ఇట్లా గ్రైండ్ చేసుకొని మనం డైరెక్ట్గా ఇట్లాగా మనము రవ్వలో కలిపేసుకున్నామంటే త్వరగా కలిసిపోతుంది అనమాట. టేస్ట్ అనేది బాగా తీపిగా అనిపిస్తుంది అనమాట రవ్వ లడ్డు. ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకున్న ఈ షుగర్ పౌడర్ని ఈ రవ్వలో అయితే వేసేసానండి. చూసారు కదా, ఈ రవ్వలో అయితే వేసేసాను. బాగా ఇట్లాగా, అంటే మనం మిక్సీ పౌడర్ పట్టాం కదా అప్పుడే, అది వేడి మీద ఉంటుంది. అందుకని ఇట్లా కలిపి పెట్టుకున్నామంటే అవి గడ్డలు అనేది కట్టకుండా ఉంటుందన్నమాట. అందుకని నేను ఇలా కలుపుతున్నాను. అంతా ఇప్పుడు ఈ షుగరు ఇవన్నీ రవ్వలో కలిసిపోయేలాగా అంతా కలుపుకోవాలి. చూడండి కలిపేసుకున్నాము. కలిసిపోయేలా కలుపుకున్నాము. ఇప్పుడు చూడండి అంతా అయితే కలిసేలాగా కలిపేసుకున్నాను నేనైతే. బాగా ఆరిపోయింది రవ్వ, మొత్తం కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రవ్వ అయితే బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు ఒక గ్లాస్ అయితే తీసుకున్నాం కదా, ముందైతే ఒక 1/2 గ్లాస్ అయితే పోసేసుకోవాలండి. 1/2 గ్లాస్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 గ్లాస్ పోసేస్తాం కదా, ఇప్పుడు బాగా కలిపేసుకోవాలన్నమాట. మనము ఈ 1/2 గ్లాస్ పాలు ఈ రవ్వలో కలిసిపోయేలాగా బాగా మనము కలుపుకోవాలి. అంతా 4 పక్కల అంతా కలిసేలాగా మనము బాగా కలిపేసుకోవాలి. చూడండి బాగా కలిపేస్తానమాట బాగా. ఇప్పుడు కలిపిన కాసేపు ఇట్లాగా నానబెట్టుకుంటే ఒక 2-3 మినిట్స్ అట్లాగా నానబెట్టేసుకుంటే ఇంకా బాగా మనకు రవ్వ అనేది నానుతుంది, లడ్డు అనేది బాగా వస్తుంది అనమాట. చూసారు కదా, ఇట్లా కలిపి పెట్టేసుకున్నాక ఇలాగ లడ్డు అయితే చేసేసుకోండి. చూసారు కదా ఎలా వస్తుందో లడ్డు. ఇప్పుడు మనము 1/2 పాలు అయితే పోసేసుకున్నాం కదా, 1/2 గ్లాస్ పాలు పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఇలా లడ్డూలు చేసే కొంది పిండి అనేది డ్రై అవుతుంటుంది, అప్పుడు కొంచెం కొంచెం వేసుకొని ఇట్లా లడ్డూలు అనేది చేసేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో లడ్డూలు, టేస్టీగా చాలా జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటాయండి.
నేనైతే ఇలాగా చేసేసాను. చూడండి హాఫ్ కిలోకి లడ్డులు ఎన్ని వచ్చాయో. నేనైతే అన్ని లడ్డూలు అయితే చేసేసాను. హాఫ్ కిలో తీసుకున్న రవ్వ నేనైతే లడ్డూలు అయితే చేసేసానండి. మంచి జ్యూసీగా మంచి టేస్టీగా రావాలనుకుంటే ఇలా అయితే తప్పకుండా చేయండి. ఒక 1 మంత్ అలా కావాలి, ఒక 1 మంత్ అలా ఉండాలి అనుకుంటే పాకం పట్టుకొని చేసుకుంటే 1 మంత్ అయితే పక్కా ఉంటాయి. ఇవి ఇన్స్టెంట్గా చేసుకునేవి కాబట్టి ఇవైతే 1 మంత్ అయితే ఉండవు. ఒక 3, 4, 5 డేస్ అయితే ఉంటాయండి. చూడండి నేనైతే చేసేసాను. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఇంత టేస్టీగా ఎంత రుచిగా. ఇదండి ఈ ఇయర్ నేను మా బాబు బర్త్డేకి ఈ ఇయర్ రవ్వ లడ్డు అయితే చేసేసాను. మీకు నచ్చితే పక్కా కొలతలతో ఇలా మీరు ట్రై చేయండి. మంచి జ్యూసీగా మంచి టేస్టీగా అనేది మీకు రవ్వ లడ్డు అనేది రావడం జరుగుతుంది. చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి. నేనైతే టేస్ట్ చేశాను. మరి మీరు కూడా ఇలాగే ట్రై చేసి పక్కా కొలతలతో మీరు కూడా మంచిగా ఇలాగే మీ పిల్లలకి చేసి ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి మంచిగా